Regarding now. Right. In the last class, we have seen that virtual host, nothing but Apache HTTPD, how to configure Apache, I mean, how to install Apache service, and then how to configure a small website, and then how to activate the virtual host, and how can we access with the small domain name like vishwa1.com, satish1.com, citibank1.com, like that. Okay, got it? Idi manam chesam, okay na? So now we are going to see that in the HTTPS format. Okay, how to do that, how to enable SSL format and everything. Okay, HTTPS is nothing but secure socket layer. Okay, so మనకి HTTPS అనేది ఏమంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రైట్ వెయిట్ చూపిస్తా చెప్తా సెక్యూర్డ్ అన్నమాట, సెక్యూర్ సాకెట్ లేయర్ అంటారు. సో వెయిట్, దిస్ సింబల్ ఈజ్ నథింగ్ బట్ రిలేటెడ్ టు కనెక్షన్ ఈజ్ సెక్యూర్ విత్ సర్టిఫికేట్. ఓకే, మనం ఇప్పుడు చేసేది ఏమంటే ఈ సర్టిఫికేట్ కాన్సెప్ట్ అనమాట. మీకు సర్టిఫికేట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలే కదా, ఇంకా నేను చేశాను కదా మామూలుగా ఎక్స్ప్లెయిన్, అంటే ప్రాక్టికల్ చేయలేదు, జస్ట్ థియరిటికల్ గా. అంటే ఎవరు సర్టిఫికేట్ క్రియేట్ చేస్తారు, అంటే ఎవరు జనరేట్ చేస్తారు, ఎందుకోసం పంపిస్తారు, ఎందుకు వస్తుంది అనేది చెప్పినాను నేను మీకు. అంటే సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను మీకు రియల్ గా. లైక్ దిస్ కనెక్షన్ సెక్యూర్ వస్తే ఇక సర్టిఫికేట్ అనేది ఇలా ఉంటుంది, చూపిస్తాను కదా. మీకు చూపిలేదా? ఓకే రైట్, నువ్వు లేవులే, నువ్వు ఊరు వెళ్ళినా. రైట్, చూడండి ఇక్కడ అంటే వీడియోలో ఉంటుంది చూడు. రైట్, సో ఇక్కడ చూస్తే దిస్ ఈస్ కాల్డ్ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ చూడండి ఇష్యూడ్ బై డిజిసెట్ అని ఉంది. మామూలుగా మనకు మార్కెట్లో 2 వెండర్స్ ఉంటారు, డిజిసెట్ అండ్ సిమాంటిక్ SSL. ఇంకా చాలా మంది ఉంటారు, బట్ ద మోస్ట్ ఫేమస్ వెండర్స్ ఆర్ డిజిసెట్ అండ్ సిమాంటిక్. ఓకే, సో మీరు మనకి రియల్ టైంలో మీరు SSL ఎవరు హ్యాండిల్ చేస్తారంటే డిజిసెట్ అని చెప్పచ్చు సింపుల్గా. ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఎవ్రీ ఇయర్, కొంతమంది అయితే 3 months once 6 months once పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ బ్యాంక్ చూడండి, ఇప్పుడు 4/5/2021, 5/6/2021, 2022 ఉంది, 1 year ఉంది ఇది. 1 year ఉంది. ఓకే, నౌ ఐ విల్ షో యూ సమ్ అదర్ థింగ్ లైక్ ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్ వద్దాం మనం. ఓకే, సో ఫేస్బుక్ సర్టిఫికేట్ చూద్దాం. కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అండ్ దెన్ క్లిక్ ఆన్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్. వీళ్ళ డేట్ చూడండి 15/11/2021 టు 14/2/2022. అంటే 11 తర్వాత ఏముంది, 16th November నుంచి February 14th దాకా ఉంది అంతే. అంటే December, Jan, Feb 3 months అంతే. అంటే కొంతమంది ఇప్పుడు సెక్యూరిటీ కోసం, హై సెక్యూరిటీ కోసం వితిన్ 3 months లో అటాక్స్ ఎక్కువ జరుగుతాయి కదా. అటాక్స్ అంటే ఇన్ ద సెన్స్ అవే, మామూలుగా హ్యాకర్స్ అందరూ అటాక్స్ చేస్తూనే ఉంటారు. ఈచ్ అండ్ ఎవరీ మినిట్ ఎన్ని అటాక్స్ వస్తుంటాయి అనేది కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, వాటిని కూడా రీడ్అవుట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో దానికి ఒక సెపరేట్ టీం ఉంటుంది. అందుకనే హ్యాకర్స్ని రిక్రూట్ చేసుకునేది, ఎందుకంటే వాటిలన్నింటినీ ఎన్కౌంటర్ చేసేదానికోసం. అంటే హ్యాకర్స్ ఎవరైతే కౌంటర్ చేస్తారో వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలి కదా. దట్స్ వై దే యూజ్ టు రిక్రూట్ ద హ్యాకర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ కంపెనీ లైక్ MNCs. ఓకే రైట్, సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు కాన్ఫిగర్ నౌ. ఈ సర్టిఫికేట్ని ఎలా కాన్ఫిగర్ చేస్తారు, అంటే ఎలా జనరేట్ చేస్తారో, ఎలా సైన్ చేస్తారో, ఎలా ఇంపోర్ట్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ నౌ. ఓకే, అది నేను ఇమేజ్ సేవ్ చేసుకున్నానా, లెట్ మీ చెక్ దట్. లేదు కదా. ఓకే రైట్, మిమ్మల్ని స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పిన అంతే. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, లేదా? అవునా, ఎక్కడ చేసి ఉంటాను, డెస్క్టాప్ అయినా ఉందో లేదో చూద్దామన్నాండి ఒకసారి. ఒక ఏదో చేపించి తీస్తే అర్థమైపోతుంది. డెమో క్లాస్ ఇది లేదు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, సో సర్టిఫికేట్ని ఎలా సైన్ చేయాలి, ఎలా ఏమనేది చెప్తాను. ఫస్ట్ మనకి రూట్లోకి వెళ్ళాలన్నమాట. రూట్లోకి అంటే ఏమి, CD/. ఓకే, సో ఇది రూట్ ఫైల్ సిస్టమ్ అనమాట, అంటే రూట్ నార్మల్ రూట్ అనమాట. ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ టు గో టు రూట్ ఫైల్ సిస్టమ్, రూట్ ఫైల్ సిస్టమ్లోకి వెళ్ళండి అంటే మనకి ఇక్కడ రూట్ ఫైల్ సిస్టమ్ ఉంటుంది చూడండి, ROOT అని, దీంట్లోకి వెళ్ళాలన్నమాట. ఓకేనా, రూట్ ఫైల్ సిస్టమ్ వేరు, రూట్ వేరు. ఓకే రైట్, CD రూట్. ఇప్పుడు చూడండి PWD అంటే /rootలో ఉంటాం. దీనికి ఒక్కదానికే మనకు అడ్వాంటేజ్, మనం ఎక్కడున్నా కూడా, అంటే యాప్స్ ఉన్నాను ఇప్పుడు, యాప్స్లో ఉన్నాను ఇప్పుడు, రూట్ ఫైల్ సిస్టమ్కి రావాలా, మామూలుగా మనం ఏం చేస్తాం, /root అని చెప్పి టైప్ చేస్తాం. ఓకేనా, కానీ రూట్ ఫైల్ సిస్టమ్కి దీనికి మాత్రం డిఫరెంట్ ఆప్షన్ ఉంటుంది. షిఫ్ట్ పట్టుకొని 1 పక్కన మనకి కీబోర్డ్ ఉంటుంది, కీబోర్డ్లో 1 పక్కన టిల్ట్ సింబల్ అంటాం, దీన్ని టిల్ట్ అంటారు. ఓకే,
సిడి టిల్ట్ అంటే మనం చూడండి ఇప్పుడు పీడబ్ల్యూడి అంట రూట్లోకి వెళ్ళింటాం. ఫర్ దిస్ ఓన్లీ వీ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఆప్షన్. రిమైనింగ్ ఫైల్ సిస్టమ్స్కి వీ నీడ్ టు గో మాన్యువల్లీ. ఓకే, సిడి టిల్ట్ సింబల్ ఇస్తే రూట్లోకి వెళ్ళిపోతాం. దిస్ ఈస్ ద రూట్ ఫైల్ సిస్టమ్. ఓకే, సో ఆల్ ద ఫైల్స్ రిలేటెడ్ టు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమేమైతే కావాలనో అలాంటివన్నీ కూడా ఇక్కడే ఉంటాయి మనకి. చూడండి CA.CRT, CA.CSR, CA.key ఇవన్నీ కూడా నేను జనరేట్ చేసినట్టు అనమాట. ఓకేనా, నౌ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, RM-RF, then I'll select one by one. Okay, or else CA star. Okay, చూడండి నేను ఇప్పుడు CA star అంటాను. అర్థం ఏంటి? CA star తర్వాత ఏమన్నా ఉన్నాయి starting with C I want to remove. Okay, using the star command. Okay, observe carefully, this is important command. Okay, just LL. Okay, in the real time don't use star for RM-RF command, that is very dangerous, but whenever you are using just be careful. Okay, right. So now I'm going to do that. So just generating the certificates. Okay, and let me do that. One moment. సో మీకు నేను ఏం చెప్పినాను, SSL అనేది మనం చేసేటప్పుడు సింపుల్గా ఫస్ట్ దానికి 2 సాఫ్ట్వేర్స్ కావాల్సి ఉంటుంది మనకి. ఓకేనా, అవేమంటే OpenSSL, mode_SSL. ఓకే, ఒకవేళ దీంట్లో మనకి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయినాయా లేదా, మనకి కావాల్సిన సాఫ్ట్వేర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ద రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ ఆర్ నాట్, వీ నీడ్ టు చెక్ దట్ వన్. సో హౌ టు చెక్ దట్ particular software package got installed already or not? Okay, so that is how we can check this m-q space OpenSSL. So this OpenSSL is the software package and m space -q is used to check whether the package is installed or not. చూడండి, no such command OpenSSL, please use something అని వచ్చింది. m space q అని యూజ్ చేయాలన్నా, మొన్ననే చూశాను నేను ఇది. ఓకే, OpenSSL. ఓకే, MQ లేదు, MA లేదు, M. ఓకే, సో యాక్చువల్గా మనకి -QA అలాంటి పని చేస్తాయి. ఓకేనా, M-QA అనేది కూడా వర్క్ అవుతుంది. ఓకే, కానీ ఈ పర్టికులర్ దీంట్లో వర్క్ అవ్వట్లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సింపుల్. ఓకే, క్లియర్ చేసి M స్పేస్ లిస్ట్ తీసుకోండి. ఓకేనా, LIST లిస్ట్ స్పేస్ OpenSSL. ఓకే, ఇక్కడ చూడండి, అంటే OpenSSL ఇన్స్టాల్ అయింది అని అర్థం. ఓకేనా, సో అదే రకంగా mlist mode_SSL అంటే మోడ్ అంటే module_SSL. మనకి SSL ఇన్స్టాల్ చేయాలంటే ఈ 2 ఆప్స్ కావాలన్నమాట. ఈ 2 అప్లికేషన్స్ అవసరం, అంటే 2 ప్యాకేజెస్. ఓకే, 2 ప్యాకేజెస్ అవసరం. ఇక్కడ మన సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ప్యాకేజెస్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్ అని ఉంది, ఇక్కడ కూడా ప్యాకేజ్ అని ఉంటుంది చూడు. అదే నేను mlist పైథాన్ అని ఇస్తాను. ఇక్కడ చూడండి, పైథాన్ కూడా మనకి ఒక ప్యాకేజ్ లాగానే చూపిస్తుంది. చూడండి, అవైలబుల్ ప్యాకేజెస్, ఇన్స్టాల్డ్ ప్యాకేజ్ అంటే ఇది అడ్వాన్స్డ్ వర్షన్, అప్డేట్ అంటే ఇది అప్డేట్స్ అనమాట. ఇది కూడా అప్డేట్స్, ఇది అప్డేట్స్. సో ఐ కెన్ ఏబుల్ టు అప్డేట్ దిస్ వన్, m అప్డేట్ స్పేస్ పైథాన్. ఓకే, స్పేస్ -y ఎందుకు ఇస్తానంటే మధ్యలో నన్ను SR అనే ప్రాంప్ట్ అడగకుండా నేను ముందుగానే S ఇస్తాను. ఇక్కడ లెట్ మీ డిలీట్ దిస్ అండ్ దెన్ ఐ విల్ షో దట్ ఇన్ అనదర్ ప్యాకేజ్. చూడండి, ఇప్పుడు మధ్యలో SR అని అడుగుతుంది. సో ఐఎమ్ ప్రొవైడింగ్ హియర్ y. ఓకే, సో ఈ S అని మనం ముందుగానే ఎందుకు ఇస్తామంటే ఏదైనా ఒక స్క్రిప్టింగ్ ఫైల్లో మనం m ఇన్స్టాల్ అని ఇచ్చేసామనుకో, దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఇట్లా మధ్యలో SR అని అడగకూడదు అనమాట. అందుకని మనం y అనేది ఇస్తాం. ఇప్పుడు మీకు చూడండి, నేను ఇప్పుడు సింపుల్గా ఒక స్క్రిప్ట్ ఫైల్ చూపిస్తాను అప్డేట్ చేయడం ఎలా అని. ఓకేనా, రైట్. చూడండి, ఇప్పుడు నేను సింపుల్గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను, VI స్పేస్ soft.sh. ఓకే, రైట్, ఇన్సర్ట్. సో ఇక్కడ నేను ఇన్స్టాల్ చేశాను, m ఇన్స్టాల్ స్పేస్ OpenSSL స్పేస్ -y. ఓకే, తర్వాత m ఇన్స్టాల్ స్పేస్ mode_SSL స్పేస్ -y. ఓకే, సో చూడండి, నేను ఇప్పుడు ఇది స్క్రిప్ట్ ఫైల్ అనమాట. ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ మోర్ స్పేస్ సాఫ్ట్ అని ఇచ్చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇది వచ్చింది. సో ఐ నీడ్ టు చేంజ్ ద పర్మిషన్. హౌ టు చేంజ్ ద పర్మిషన్? chmod 755 స్పేస్ సాఫ్ట్. ఓకే, రైట్. సో ఇప్పుడు దానికి మనకి ఎగ్జిక్యూషన్ వచ్చి ఉంటుంది. సాఫ్ట్ అని ఇచ్చేస్తాను నేను. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి చూడండి ఇన్స్టాల్ అయిపోయింది ప్యాకేజెస్. ఓకేనా, ప్యాకేజ్ అంటే అవి ఆల్రెడీ అప్డేటెడ్లో ఉన్నాయి. సో నథింగ్ టు డూ అని వచ్చేసింది. ఓకేనా, లైక్ దిస్ అండ్ దెన్ ఓకే, నథింగ్ టు డూ అని వచ్చింది. ఓకే, ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అండ్ లేటెస్ట్ వర్షన్, ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అండ్ లేటెస్ట్ వర్షన్. ఓకే, చూపించింది కదా, దట్స్ వై ఇట్స్ నథింగ్ టు డూ అంతే. ఇక్కడ మనకి OpenSSL ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అండ్ లేటెస్ట్ వర్షన్, సో నథింగ్ టు డూ. ఓకే,
already installed and nothing to do. If you want to check m space list space ruby, okay, so ruby అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటాను. సో రూబీ అనేది అవైలబుల్లో ఉంది. సో ఇట్స్ ఆల్రెడీ అవైలబుల్, పర్ఫెక్ట్ అప్డేట్లో ఉందన్నమాట. ఓకేనా. సో మనకి ఇట్లా కావాల్సినవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. రూబీ ఉంటుంది, పైథాన్ ఉంటుంది, లైక్ దట్. ఓకే, కానీ జావా ఉండదు. ఓకేనా. జావా ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేయాలి. యాక్చువల్గా జావా అనేది ఎప్పుడు కూడా మనం ప్రాక్టికల్గా ఇన్స్టాల్ చేయాల్సిందే. ఓకేనా, రైట్. ఎందుకంటే లైనక్స్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు విండోస్, రైట్. సో జావా అనేది కంప్లీట్ మైక్రోసాఫ్ట్ ఆర్ ఆరకిల్ ప్రోడక్ట్. ఓకే, ఆరకిల్ జావా అని ఉంటుంది కదా, ఆరకిల్ ప్రోడక్ట్ అనమాట. సో వీ నీడ్ టు ఇన్స్టాల్ మాన్యువల్లీ. రియల్ టైంలో కూడా జావా ఇన్స్టాల్ చేయడం, జావా అప్డేట్ చేయడం అనేది ఒక టాస్క్. నాకు ఒకసారి రియల్ టైంలో అన్ని ఎన్విరాన్మెంట్స్లో, అంటే డెవలప్మెంట్, యూఏటీ, డెవ్, స్టేజ్, ప్రొడక్షన్, డిఆర్, ఈ ఆల్ ఎన్విరాన్మెంట్స్లో జావా అనేది ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో ఆల్మోస్ట్ 70 సర్వర్స్ ఉన్నాయి. 70 సర్వర్స్లో జావా అప్డేట్ చేసే టాస్క్ ఇచ్చినారు నాకు. ఆల్మోస్ట్ ఇది 6 months నడిచింది ఈ ప్రాజెక్ట్. అంటే ఒక్క ఎన్విరాన్మెంట్లో 70 సర్వర్స్, డెవ్లో 70, యూఏటీలో 70, స్టేజ్లో 140, ప్రొడక్షన్లో 140 × 280, డిఆర్లో మళ్ళీ 280. ఇన్ని సర్వర్స్ నేను జావా అప్డేట్ చేశాను అనమాట. అదొక పెద్ద టాస్క్ అదనమాట. అంటే సింపుల్, మనకి జావా అప్డేట్ అంటే సింపుల్ అనిపిస్తుంది, కానీ దానికి ఒక డాక్యుమెంట్ ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక టికెట్ ఉంటుంది. సర్వర్లో జావా అప్డేట్ చేసేటప్పుడు ఆ సర్వర్ షుడ్ బి డౌన్, ఆ సర్వర్ మనం రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అన్ని టీమ్స్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఇది రియల్ టైం కదా, లైక్ మన పేషెంట్కి ఆపరేషన్ చేసినట్టు అనమాట, సేమ్ అంతే. ఓకేనా, దట్స్ హౌ. సో నౌ సో కాన్సెప్ట్ నేను చెప్పేటప్పుడు ఒక్కోదానికి ఉదాహరణ లింక్ చేసి చెప్తా అంటాను, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ కాన్సెప్ట్కి వచ్చేయండి. సో నౌ ఒరిజినల్ కాన్సెప్ట్ ఈజ్ ఓపెన్ ఎస్ఎస్ఎల్ అండ్ మోడ్ ఎస్ఎస్ఎల్. ఓకే, సో ఇవి రెండు ఇన్స్టాల్ అయినాయి మనకు ఆల్రెడీ. ఓకేనా, ఇన్స్టాల్ చేసేసాం. నౌ వీ నీడ్ టు వాట్స్ దట్ జనరేట్ సర్టిఫికేట్స్. ఓకే, హౌ టు జనరేట్ ద సర్టిఫికేట్స్ అండ్ హౌ టు సైన్ దెమ్, we will see that. ఓకే, రైట్. సో దానికోసం మనం యూజ్ చేస్తే ఒక అదేమది ఇవి చూపిస్తాను నేను. కమాండ్స్ ఉన్నాయి మన దగ్గర, కమాండ్స్ ఇస్తాను. ఓకే, ఇంకోటి మనకి రియల్ టైంలో ఇట్లా మనకి సర్టిఫికేట్స్ చేయమని, అంటే సర్టిఫికేట్ సైన్ చేయమని, చెయ్యండి మీరు అని చెప్పి ఎవరు ప్రాపర్గా చెప్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, కానీ మనం ఎక్స్పీరియన్స్ ఒక 3, 4 years, 5 years పెట్టినామనుకో, ఖచ్చితంగా ఇంటర్వ్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి సర్టిఫికేట్స్ మీరు చేసినారా అని. ఇప్పుడు మనం చేసానే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ వచ్చి సర్వర్ సైడ్ అనమాట ఇది. ఓకేనా, నెక్స్ట్ మనకు ఆర్కల్ వెబ్ సర్వర్లో కానీ, వెబ్ లాజిక్లో కానీ, వెబ్ స్పియర్లో కానీ, ఇటు మిడిల్వేర్ సర్వర్స్ దాంట్లో కూడా సర్టిఫికేట్స్ ఉంటాయి. అది అప్లికేషన్ సర్వర్ లెవెల్ అనమాట. దాని గురించి మనల్ని క్వశ్చన్ అడుగుతారు, కానీ ఈ సర్వర్ లెవెల్ గురించి క్వశ్చన్ అడగరు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనల్ని క్వశ్చన్ అడిగేది ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ గురించి రిలేటెడ్ టు మిడిల్వేర్ టూల్స్ లైక్ ఆరకిల్ వెబ్ లాజిక్ అండ్ ఐబిఎం వెబ్ స్పియర్. ఈ రెండింటి గురించి అడుగుతారు. ఓకే, బట్ సేమ్ ప్రొసీజరే దానికి కూడా. ఓకేనా, దానికి కూడా సేమ్ ప్రొసీజరే కాబట్టి, బట్ లెట్ us see here. బేసిక్స్లో మనకి బేసిక్స్ రావాలి కాబట్టి బేసిక్స్లో చూద్దాం మనం. ఓకే, సో నౌ ఎనీవేర్ మీరు ఎక్కడైనా కూడా, అంటే ఇప్పుడు పీడబ్ల్యూ అంటే /root అన్నాను కదా, మన రూట్లోనే కాదు ఎక్కడైనా కూడా జనరేట్ చేయొచ్చు ఇవి. కాకపోతే ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవాలంటే మనం, అది ఇంపార్టెంట్. అందుకని ప్రాపర్గా రూట్లోకి వచ్చి చేస్తారనమాట. ఇది బై స్టాండర్డ్గా రూట్ ఫైల్ సిస్టంలోకి వచ్చి సర్టిఫికేట్స్ అనేవి జనరేట్ చేస్తారు. సో ఓపెన్ ఎస్ఎస్ఎల్ స్పేస్ GEN-RSA అంటే జనరేట్ RSA సర్టిఫికేట్. సో ఈ RSA అనేది ఏమంటే మనకి యాక్చువల్గా మీకు ఆల్రెడీ చెప్పినాను, RSA అంటే వాళ్ళు ఎవరైతే ఈ సర్టిఫికేట్ అల్గారిథంని కనుక్కున్నారో వాళ్ళ నేమ్స్కి ముందు ఉండేదాన్ని RSA అంటాం అంతే మనం. ఓకేనా, సో ఇక్కడ వస్తే దాన్ని RSA అల్గారిథం అంటారు. చూడు ఇక్కడ సిగ్నేచర్ అల్గారిథం అని ఉంది ఇక్కడ సర్టిఫికేట్లో, దాన్ని RSA అంటారు. ఓకేనా, మనం జనరేట్ చేసేది RSA సర్టిఫికేటే. రియల్ టైంలో కూడా RSAనే చేస్తాం మనం. ఓకేనా, సో RSA అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. RSA అంటే యాక్చువల్గా అది కనుక్కున్న వాళ్ళ ఆ అల్గారిథంని డిజైన్ చేసిన ఆ 3 members ఫస్ట్ లెటర్స్ అనమాట, నేమ్ ఆఫ్ ది ఫస్ట్ లెటర్స్. ఓకే, రైట్. సో RSA అంటే ఏమంటే ద పర్సన్స్ హూ హావ్ బీన్ డిజైన్ ద అల్గారిథం, సిగ్నేచర్ అల్గారిథం అని మీరు చెప్పాలంతే. ఎవరు అడగరు మనల్ని, ఇన్ కేస్ అడిగితే టైం బాగాలేక. ఓకే, రైట్. తర్వాత జనరేట్ సర్టిఫికేట్ చేస్తున్నాం. అవుట్పుట్ ఎలా రావాలనే దానికి -out అని ఇస్తున్నాం ఇక్కడ. ఓకేనా, -out. మైనస్ అని ఎందుకు ఇస్తానంటే కంటిన్యూటీ ఆఫ్ దట్ కమాండ్ చెప్పినాను నేను మీకు. ఓకేనా, ఎప్పుడైనా కూడా మనకు ఒక కమాండ్లో మైనస్ అని ఇచ్చినామంటే దాని అర్థం ఏమంటే ఆ కంటిన్యూటీ పోతుంది ఇంకా, అంటే ఆ కమాండ్ ఇంకా రన్ అవుతుంది అని అర్థం. ఓకేనా, అంటే ఇంకా ఉంది కమాండ్. -out స్పేస్ CA.key. నేను ఇప్పుడు CA అనే సర్టిఫికేట్ అథారిటీ.key అనే ఫైల్ జనరేట్ చేస్తాను ఇక్కడ. మన ఇష్టం, మనం ఏం పేరైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా,
బట్ CA.K అని ఇస్తే మనకి జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం బాగుంటుంది కాబట్టి CA.K అని ఇస్తాను. ఒరిజినల్ రియల్ టైంలో మనకి CA అనే పేరు వినపడుతుంది. CA అంటే సర్టిఫికేట్ అథారిటీ. ఓకేనా, ఆ సర్టిఫికేట్ అథారిటీ అనేది ఇక్కడ నేను మీకు సర్టిఫికేట్లో చూపిస్తాను. అది CA అనేది ఇక్కడ కూడా మీకు చూపిస్తాను నేను. సర్టిఫికేట్ పాలసీ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి CA అని ఉంది లాస్ట్లో. డిజిసర్ట్ వాలిడేషన్ సర్వర్ బై CA అంటే సర్టిఫికేట్ అథారిటీ వాళ్ళు అనమాట వీళ్ళు. ఎవరు? డిజిసర్ట్ వాళ్ళు. ఓకేనా, అందుకని మనం జనరల్గా CA అని పెట్టుకుంటాం. రియల్ టైంలో ఏముందో అదే చెప్తాను నేను మీకు. ఓకేనా, అబ్జర్వ్ దట్. సో CA.K అవుట్పుట్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద కీ సైజ్? ఆ కీ సైజ్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో దట్ కీ సైజ్ ఇస్ 2048. యాక్చువల్గా 2056 కూడా ఇవ్వచ్చు మనం. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి కీ సైజ్ అనేది ఉంటుంది ఇక్కడ. ఎక్కడంటే ఇది చూడండి 256 అని ఉంది చూడండి ఇక్కడ. అంటే ఇది వేరు, ఇది SHA 256 వేరు. మామూలుగా మనకి 2058 ఇక్కడ ఉంది చూడండి 2048 బిట్స్ అని. పబ్లిక్కి 2048 బిట్స్ అని ఉందా, అది మనం ఇప్పుడు జనరేట్ చేస్తున్నాం. అంటే కీ సైజ్ అనమాట ఇది. ఓకేనా, పబ్లిక్ కీ సైజ్ 2048. అర్థమైంది కదా? రైట్. సో ఇక్కడ మనం 2048 అని ఇస్తాం. ఓకే, జస్ట్ ప్రెస్ ఎంటర్. ఎంటర్ చేసే ముందు నేను Ctrl+C కొడతాను ఇక్కడ, ఎందుకంటే LL అని చూస్తే ఇక్కడ CA.K అనేది లేదు. ఓకేనా, సో నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ కమాండ్ నౌ. లుక్ అట్ హియర్ నౌ. ఓపెన్ SSL gen RSA -out CA.K 2048. ఓకే, ప్రెస్ ఎంటర్. ఓకే, ఇప్పుడు చూడండి LLA అంటే CA.K అనేది జనరేట్ అయింది. సో దీన్ని మనం ఓపెన్ చేసాం అనుకో, దీంట్లో జస్ట్ మనకి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఒక టెక్స్ట్ ఉంటుంది అంతే. లైక్ AWSలో మీకు చూపించాము .pem ఫైల్ ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది చూడండి. ఇది వచ్చి సింగిల్ లైన్గా ఉంటుంది, కానీ ఇది వేరు అది వేరు. డోంట్ కంపేర్ ఇట్. ఓకే, రైట్. సో ఇదేమంటే CA.K అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను యూజ్ చేసిన కమాండ్ ఏమి? ఇది యూజ్ చేసిన ఓపెన్ SSL gen RSA -out. ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. అది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో వస్తుంది అది. ఓకేనా, అది ఎట్లా వచ్చిందంటే ఈ ఓపెన్ SSL ఉంది కదా, ఓపెన్ SSL అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు జనరేట్ చేసాం అంతే. ఓకేనా, అర్థమైందా? ఓపెన్ SSL అనే సంబంధం లేదు, అది అయిందా లేదా అని చూడాలి. కానీ నేను యూజ్ చేసిన సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఏమి అక్కడ? ఓపెన్ SSL, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓపెన్ SSL యూజ్ చేసి మనం జనరేట్ చేసాం. దట్స్ వాట్ యూ షుడ్ రిమెంబర్, మ్యాండేటరీ. ఓకే, అండ్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. So now I'm just Ctrl+C. Okay, just terminating that session. Now I'm going to open SSL. ఇప్పుడు నేను CA.K అనేది క్రియేట్ చేసిన. దిస్ ఇస్ కాల్డ్ పబ్లిక్ కీ అనమాట. ఈ పబ్లిక్ కీని నాకు సైన్ చేయాలి. ఎవరు సైన్ చేయాలి? డిజిసర్ట్ వర్డ్ కానీ, లైక్ ఈ డిజిసర్ట్ వర్డ్ కానీ, లేదంటే సిమాంటిక్ వర్డ్ కానీ సైన్ చేయాలి. వారు సైన్ చేయాలంటే నేను సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ అనే ఒక ఫైల్ నేను జనరేట్ చేయాలి. ఓకేనా, ఎందుకు నేను జనరేట్ చేయాలంటే ఆ సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నావి కాబట్టి. ఎందుకంటే నా కంపెనీ, నా ఆర్గనైజేషన్ ఎక్కడుంది, ఏ సిటీలో ఉంది, ఏ స్టేట్లో ఉంది, ఏ ప్రావిన్స్లో ఉంది, నా కంపెనీ డొమైన్ ఏమి, నా కంపెనీ ఈమెయిల్ ఏమి, ఇవన్నీ కూడా దాంట్లో మనం ఎంటర్ చేస్తాం డేటా. కాబట్టి ఆ సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ అనే ఫైల్ని మనమే జనరేట్ చేస్తాం. చేసిన తర్వాత సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ అంటే .csr ఫైల్. ఓకేనా, ఆ .csr ఫైల్ని మనం వాడికి మెయిల్ చేస్తాం. మళ్ళీ ఇదే నేను మీకు థియరిటికల్గా చెప్పింది. ఆ వీడియో చూసి మళ్ళీ ఇది చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే, రైట్, ఇప్పుడు నేను నెక్స్ట్ .csr కీ ఫైల్ అనేది జనరేట్ చేస్తాను. ఎందుకంటే టు సైన్ బై యూజింగ్ దిస్ కీ, అంటే CA.K అనే దాన్ని యూజ్ చేసుకొని నేను CSR ఫైల్ అనేది జనరేట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ దట్ ఆల్సో ఐఎమ్ యూజింగ్ ఓపెన్ SSL రిక్వెస్ట్. ఓకే, ఏం రిక్వెస్ట్ చేస్తాను? ఒక న్యూ సర్టిఫికేట్ని రిక్వెస్ట్ చేస్తాను. న్యూ స్పేస్, ఓకే, న్యూ స్పేస్ -key, అంటే దీన్ని కూడా కీ అనే అంటాం మనం. ఓకేనా, -key. సో ఇక్కడ నేను ఏం ఇస్తాను? -key అంటే CA.K అని ఇస్తాను. అంటే ఇన్పుట్, అంటే ఏం ఇన్పుట్ ఇస్తాను అంటే -new కావాలి నాకు, కానీ దానికి ఇన్పుట్ ప్రొవైడ్ చేయలేదు కదా. దట్ ఇన్పుట్ ఈస్ -key అండ్ ఇన్పుట్ కీ ఈస్ CA.K. అంటే మనం జనరేట్ చేసాము అది ఆల్రెడీ, దీన్ని ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాం అనమాట ఇక్కడ. ఓకేనా, ఆ ఇన్పుట్గా దాన్ని ప్రొవైడ్ చేసి నెక్స్ట్ మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది జనరేట్ చేసుకుంటాను. -out = CA.csr. సో ఇక్కడ CSR అంటే సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ దట్ కెన్ బి డన్ బై డిజిసర్ట్ ఆర్ సిమాంటిక్ SSL ఇన్ ద రియల్ టైం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ జనరేట్ చేసిన తర్వాత మనమే సైన్ చేసుకుంటాం. అది ఎలా సైన్ చేసుకుంటాం అనేది నేను చూపిస్తాను. ఓకేనా, బట్ రియల్ టైంలో కూడా ఈ స్టెప్ మనమే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా, CSR అనే ఫైల్ మనమే జనరేట్ చేస్తాం రియల్ టైంలో కూడా. ఐఎమ్ జస్ట్ ప్రెసింగ్ ఎంటర్. ఇది చూడండి, సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ ఎందుకు మనమే జనరేట్ చేసుకుంటున్నాము అనే దానికి ఒక రీజన్ చెప్తా ఇక్కడ. ఓకే, ప్రెస్ ఎంటర్. చూడండి, ఇప్పుడు కంట్రీ నేమ్ అడిగింది, అంటే మన కంపెనీ ఏ కంట్రీలో ఉంది అనే దానికి అనమాట ఇది. ఓకే, జస్ట్ క్యాప్స్ లాక్ IN, నథింగ్ బట్ ఇండియా.
ఓకే. స్టేట్ ఆర్ ప్రావిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టేక్ న్యూ ఢిల్లీ. ఓకే, రైట్. లొకాలిటీ నేమ్ ఎక్కడ ఉంది? న్యూ ఢిల్లీలోనే ఉంది. ఓకే, రైట్. ప్రెస్ ఎంటర్. ఆర్గనైజేషన్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ నేమ్ ఇస్తాను, సన్ లైఫ్ అని. ఓకే, ప్రెస్ ఎంటర్. ఆర్గనైజేషన్ యూనిట్ నేమ్, అది కూడా నేను సన్ లైఫ్ అని ఇస్తాను. అంటే మనకి చాలా ఉంటాయి సన్ లైఫ్ యూనిట్స్. అంటే ఇప్పుడు నేను సన్ లైఫ్ అని ఉంది, దాంట్లో నేను ఏదో ఒకటి పెట్టుకుంటా. ఫర్ అష్యూరెన్స్ అని పెట్టుకుంటా. అష్యూరెన్స్ అనేది యూనిట్ నేమ్ అనమాట, లైక్ దట్. అంటే ఇక్కడ వాడు కూడా చూడండి, ఇక్కడ సర్టిఫికేట్ పెట్టేటప్పుడు వాటి డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడ ఆ ప్రొవైడ్ చేసే డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఎక్కడ అంటే, లెట్ మీ డూ, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ చూడండి. సిఎన్ అంటే కామన్ నేమ్, ఓయు అంటే ఆర్గనైజేషనల్ యూనిట్, ఓ అంటే ఆర్గనైజేషన్, సి అంటే కంట్రీ. సో వాడు ఇవన్నీ ప్రొవైడ్ చేశాడు ఇక్కడే. ఇప్పుడు నేను ఎట్లా ప్రొవైడ్ చేశానో సేమ్ అట్లే ప్రొవైడ్ చేశాడు చూడండి. ఇక్కడ అర్థమవుతుంది కదా. దిస్ ఈజ్ వాట్ రియల్ టైం. రియల్ టైంలో ఎట్లుందో అట్లే చెప్తాను నేను. ఓకే, అబ్జర్వ్ దట్ కేర్ఫుల్. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? ఆర్గనైజేషన్ యూనిట్ నేమ్. ఓకేనా. సో ఆర్గనైజేషన్ యూనిట్ నేమ్ ఏమి ఇచ్చాను? సన్ లైఫ్ అని ఇచ్చాను. ప్రెస్ ఎంటర్. ఇప్పుడు కామన్ నేమ్ అంటే కామన్ నేమ్ అడుగుతుంది. కామన్ నేమ్ ఏంటంటే ఇక్కడ చూడు ఏముంది, ఇక్కడ కామన్ నేమ్ ఏముంది? ఇక్కడ మనకి డిజిసర్ట్ SHA2 ఎక్స్టెండెడ్ వాలిడేషన్ సర్వర్ సిఏ అని ఉంది చూడండి. సిఎన్ అంటే యాక్చువల్గా మనకి రియల్ టైంలో ఏముంటుందంటే ఇది ఉండదు. రియల్ టైంలో కామన్ నేమ్ ఇదే ఉంటుంది. www.some ఏది ఆన్లైన్ బ్యాంక్ సిటీ బ్యాంక్.com అని అది ఉంటుంది అనమాట. అంటే మన వెబ్సైట్ నేమ్ ఉంటుంది కామన్ నేమ్ ఇక్కడ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే మన కంపెనీ సంబంధించింది ఉంటుంది అనమాట. ఓకే, రైట్. సో నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే కామన్ నేమ్ sunlife.local అని ఇస్తాను. ఓకే, దిస్ ఈస్ ద కామన్. ఓకే, ప్రెస్ ఎంటర్. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఏదో ఒకటి ఇచ్చేయండి మీరు, ఏం ప్రాబ్లం లేదు. లైక్ sunlife@sunlife.com. ఓకే, ఏం కాదు, మా కంపెనీ పేరు ఇష్టం మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా, ఎందుకంటే మనం పబ్లిక్ డొమైన్లో కాదు చేసేది, ప్రైవేట్లో కాబట్టి. ప్రెస్ ఎంటర్. ఇక్కడ చూడండి, ఏ ఛాలెంజింగ్ పాస్వర్డ్. ప్రతి ఒక్క సర్టిఫికేట్కి మనం పాస్వర్డ్ ఎంటర్ చేయొచ్చు. అంటే కావాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు, సింపుల్. ఓకే, సో ఇక్కడ ఎంటీగా వదిలేసి జస్ట్ ప్రెస్ ఎంటర్ అంతే. పాస్వర్డ్ ఏమి ఇయ్యద్దండి, ప్రెస్ ఎంటర్. మళ్ళీ అడుగుతుంది an ఆప్షనల్ కంపెనీ నేమ్ అని. అంటే కంపెనీ నేమ్ ఏమైనా ఆప్షనల్ కావాలన్నా అని. అప్పుడు నేను సన్ లైఫ్ INC అని ఇస్తాను, అంటే ఇంటర్నేషనల్ కంపెనీ అన్నట్టు. ఓకే, ప్రెస్ ఎంటర్. అయిపోయింది. ఓకేనా. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ ద డీటెయిల్స్ ఇన్ టు ద CSR. సో ఇలాంటి CSRని మనం జనరేట్ చేసి వాడికి ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, LL అని టైప్ చేస్తాం, CSR అనే ఫైల్ వచ్చిందా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని ఉండవు మనకి, ఓన్లీ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్ యాజ్ ఆఫ్ నౌ. ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి CSR అనేది జనరేట్ చేసాం మనం. ఓకేనా, సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్. ఓకే, రైట్. కన్ఫ్యూజన్ ఏం లేదు, జస్ట్ 2 కమాండ్స్ యూజ్ చేసాం అంతే. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, రైట్. సో నేను యూజ్ చేసిన కమాండ్స్ ఏంటివి? ఫస్ట్ వచ్చి ఇది యూజ్ చేసిన, ఏది CA.key జనరేట్ చేసిన. మన ఇంటర్వ్యూలో అడిగితే కూడా first I will generate the CA.key file. How can we generate? Means open SSL gen RSA minus out CA.key key size. అంతే, అక్కడ 2048 కానీ 1024 కానీ ఇట్లా ఏమైనా చెప్పచ్చు. ఆఫ్టర్ జనరేటింగ్ దట్ CA.key I will generate CSR file. ఇదే చెప్పాల్సింది మీరు. ఆఫ్టర్ దట్ I will generate CSR file by using OpenSSL request minus new that key. I will give input as a key file, CA.key file, and then output as a CA.csr. So I will get the CSR file. Then I will send that CSR file to certificate authority team. They will sign that certificate and then they will send us cert file. వాళ్ళు మనకి సర్టిఫికేట్ ఫైల్ అనేది పంపిస్తారు. వాళ్ళు పంపించే ఫైలే ఇదన్నమాట. ఏది ఇప్పుడు ఉందా ఇక్కడ, ఈ సర్టిఫికేటే వాళ్ళు పంపించేది మనకి. ఇది ఒక ఫైల్గా పంపించేస్తారు మనకి, అటాచ్ చేసేసి. ఓకేనా, ఇది మనం సేవ్ చేసుకోవచ్చు. ఇది మీకు చూపిస్తాను నేను, ఇదే సేవ్ చేసుకునింది యాక్చువల్గా ఆ రోజు నేను, అది కాదు. ఇది మనం సేవ్ చేసుకోవచ్చు ఇది కావాలనుకుంటే. ఓకేనా, ఎట్లా అంటే జస్ట్ కాపీ టు ఫైల్ అని ఉంది కదా, సేవ్ చేసుకొని చేసి దాని మెయిల్లో పంపించేస్తారు వాళ్ళు మనకి. ఎవరు? సిఏ వాళ్ళు అనమాట. అంటే ఎవరు? వీళ్ళు సర్టిఫికేట్ అథారిటీ, డిజిసర్ట్ వాళ్ళు. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం ఈ CSR ఫైల్ని మనం వాడికి పంపిలేం కాబట్టి, నేను Ctrl+C ప్రెస్ చేసాను ఇక్కడ. సో CA.CSR మనం ఒరిజినల్గా డిజిసర్ట్ వాడికి పంపిలేం కాబట్టి మనమే సైన్ చేసుకుంటాం సర్టిఫికేట్ని. ఓకేనా, అది ఎలా సైన్ చేసుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనా, అంటే ఇక్కడ సర్టిఫికేట్ సైనింగ్ చేసుకోవడం కూడా ఒక ఆర్ట్. కానీ రియల్ టైంలో మనమే కూడా సర్టిఫికేట్ సైన్ చేసుకుంటాం. దేనికంటే ఇంటర్నల్ సర్టిఫికేట్స్ కోసం. ఓకేనా, ఇంటర్నల్ సర్టిఫికేట్స్ అంటే ఏమి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఒక చిన్న కాన్సెప్ట్, డివియేట్ ఏమవద్దండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా, రైట్. రైట్, చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఇది కాదు, ఇంకోటి చూపిస్తా. రైట్, ఇది చూపిస్తాను చూడండి.
యాక్చువల్గా ఇప్పుడు ఇది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట, విపిసి అంటారు దీన్ని. ఓకే, సో ఇక్కడ ఇంటర్నెట్ నుంచి మనం ఇంటర్నెట్ గేట్వేస్ ద్వారా పబ్లిక్ సబ్నెట్ అనేది కనెక్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ బ్యాంక్ అనుకో, ఇప్పుడు మనం ఎంటర్ చేసింది సిటీ బ్యాంక్ ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ చేస్తా అంటే వాడు ఇంటర్నెట్ గేట్వేస్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటాడు. ఇక్కడ నుంచి రూటింగ్ అనేది ఉంటుంది లోపల, ఆ రూటింగ్ ఆల్రెడీ వాడు దీనికి అటాచ్ చేసుకుంటాడు పబ్లిక్కి. ఓకేనా, సో ఈ పబ్లిక్ అటాచ్ చేసుకునే సర్టిఫికేటే ఇదన్నమాట. ఓకేనా, సో ఇది పబ్లిక్ సర్టిఫికేట్ అని అంటే ఎక్స్టర్నల్ సర్టిఫికేట్. ఓకేనా, పబ్లిక్ సర్టిఫికేట్ ఆర్ ఎక్స్టర్నల్ సర్టిఫికేట్. ఓకే, ప్రతి ఇంటర్నల్ వాడికి ఒకటి ఉంటుంది. దట్ ఈస్ వాట్ దిస్ ప్రైవేట్ వన్. ఓకే, ఈ ప్రైవేట్ వన్ అనేది ఏమి డైరెక్ట్ గా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వదు ఎప్పుడు కూడా. ఇక్కడ నాట్ సర్వర్ అని ఒకటి ఉంటుంది అనమాట, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అని. ఓకే, దిస్ ఈజ్ యువర్ అవుట్ ఆఫ్ స్కోప్, బట్ జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి నెట్వర్కింగ్ టీమ్ లో. ఓకేనా, ఇక్కడ నెట్వర్కింగ్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అని ఒక సర్వర్ ఉంటుంది అనమాట. ఈ సర్వర్ ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్న ప్రైవేట్ సంబంధించిన డేటా మొత్తము స్పిన్ అప్ అయ్యి మనకి ఇంటర్నెట్ లో వస్తుంది అనమాట. సో నో వన్ కెన్ హ్యాక్ దిస్ ప్రైవేట్ సబ్నెట్ ఆర్ ప్రైవేట్ నెట్వర్క్. సో ఇప్పుడు మనకి యాక్సెస్ చేసుకునే ఈ సిటీ బ్యాంక్ సంబంధించిన లాగిన్ అయ్యి మనం అన్ని చేసుకుంటాం చూడండి, అవన్నీ ప్రైవేట్ లో ఉంటాయి. మనకు తెలియదు అవి అక్కడ ప్రైవేట్ లో ఉన్నాయని, కానీ యాక్సెసింగ్ వయా పబ్లిక్ అంతే, యాక్సెసింగ్ వయా పబ్లిక్. సో పబ్లిక్ వరకు వెళ్ళగలం అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ నాట్ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ ని ఇక్కడ స్పిన్ అప్ చేసేసి డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ ని ప్రొవైడ్ చేసుకుంటా ఉంటుంది అదే లోపల. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ అరౌండ్ 42 crores సంథింగ్ ఉంటాయి మనకి ఐపీ అడ్రసెస్. ఓకే, అన్ని స్పిన్ అప్ చేసుకుంటా ఉంటుంది. అంటే పర్మిటేషన్ కాంబినేషన్ లో చూసుకుంటే 42 crores ని ఇంకెన్ని కోట్లు వస్తాయి మీరే అర్థం చేసుకోండి. ఓకేనా, రైట్. సో దట్స్ హౌ పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ సర్టిఫికేట్ అండ్ దట్ లుక్స్ లైక్ దిస్ వన్. ఓకే, అండ్ ఇంటర్నల్ వి హ్యావ్ ప్రైవేట్, అండ్ ప్రైవేట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ సర్టిఫికేట్స్. ఓకే, ఈ ఇంటర్నల్ సర్టిఫికేట్స్ కి డిజిసాట్ వాడితో కానీ సిమాంటిక్ వాడితో కానీ పని లేదు, వాళ్ళు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేసుకుంటాం లైక్ దట్ అట్లా ఫ్రీగా చేసుకునేచ్చు అంతే. ఓకేనా, ఇప్పుడు మనం చేసుకుంటాం కదా ఫ్రీగా, సేమ్ అట్లా చేసుకుంటాం అంతే. ఇప్పుడు నేను చేస్తున్న ప్రొసీజర్ మొత్తం ఇంటర్నల్ సర్టిఫికేట్ అనుకోండి, బట్ ఎక్స్టర్నల్ కూడా ఇట్లా చేసాము. కానీ ఈ పర్టికులర్ స్టెప్ దగ్గర సిఎస్ఆర్ ఫైల్ని మనం వాడికి మెయిల్ చేసేస్తాం అంతే. వాడు సైన్ చేసి మనకు సర్టిఫికేట్ పంపిస్తాడు, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ సర్టిఫికేట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ సర్టిఫికేట్. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ సర్టిఫికేట్ చేస్తున్నాం మనం. ఓకేనా, సో ఇప్పుడు మనం సైన్ చేద్దాం. హౌ వీ కెన్ సైన్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ వన్ కమాండ్. ఓకే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 3 కమాండ్స్. ca.t ఫైల్ జనరేట్ చేసేకి, ca.csr ఫైల్ జనరేట్ చేసేకి, నెక్స్ట్ ఆ ఫైల్ని ఎట్లా సైన్ చేసేకి. ఓకేనా, రైట్. సో అగైన్ ఐఎమ్ యూజింగ్ ఓపెన్ SSL స్పేస్ x509. సో అంటే ఈ ఫార్మాట్తో మనం సైన్ చేస్తాం అనమాట. మనమే కాదు డిజిసాట్ వాడు కూడా అదే ఫార్మాట్తో చేస్తాడనమాట. లెట్ మీ క్లిక్ ఓకే అండ్ దెన్ ఐ విల్ గో టు గూగుల్. మీకు ఇక్కడ x509 అంటే ఏందో చూపిస్తా. ఓకే, x509 సర్టిఫికేట్. సో వాట్ ఈస్ x509? చూడండి, ఇది ఒక క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ అనమాట. అంటే మీ క్రిప్టోగ్రాఫిక్ అండ్ నెట్వర్క్ సర్వీసెస్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. నాకు ఎంటెక్లో ఎంబెడెడ్ సిస్టమ్స్లో వచ్చింది, సిఎన్ఎస్ అంటారు దాన్ని. అంటే క్రిప్టోగ్రాఫిక్ అండ్ నెట్వర్క్ సర్వీసెస్ అనమాట. దాంట్లో ఉంటుంది ఈ కాన్సెప్ట్. x59 అనేది 509 అనేది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్టాండర్డ్ డిఫైనింగ్ ద ఫార్మాట్ ఆఫ్ పబ్లిక్ కీ సర్టిఫికేట్స్. అంటే పబ్లిక్ కీ సర్టిఫికేట్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక స్టాండర్డ్స్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిందే కంపల్సరీ. ఓకేనా, అలాగే ఇప్పుడు మనకి బ్యాంకింగ్ సిస్టమ్ వాళ్ళు ఎట్లా పడితే అట్లా లోన్లు ఇచ్చేయకూడదు, ఎట్లా పడితే అట్లా వడ్డీలు పెంచేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆర్బీఐ బేస్ చేసుకొని చేయాలి. లైక్ దట్ మన ఇంటర్నెట్ ప్రోటోకాల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు డిజైన్ చేసిన ఈ ఐఈటిఈ కానీ, లేదంటే యాస్కి కానీ, ఏఎన్ఎస్ఐ కానీ, ఆన్సీ కానీ, ఇలాంటివన్నీ వాళ్ళ ద్వారానే రావాలన్నమాట. అంటే ఇంటర్నేషనల్ ఫోరంలో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓకేనా, సో వాళ్ళ స్టాండర్డ్సే మనం ఫాలో అవ్వాలి. ఓకేనా, లైక్ దట్. సో అలాంటి దాంట్లో x59 సర్టిఫికేట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఇంక్లూడింగ్ TLS SSL విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ HTTPS. అంటే సెక్యూర్ సాకెట్ లేయర్ కోసం యూజ్ చేసే వన్ టైప్ ఆఫ్ x05 అనేది ఆ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ అనమాట. ఓకేనా, సో సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ x.509. దీన్ని మీరు ఇంకా వికీపీడియాకి పోతే చాలా ఉంటుంది దీంట్లో, బట్ డోంట్ గో దట్ మచ్ డీప్ ఇన్ టు దిస్. ఓకే, దీంట్లో అంత డీప్గా ఏం పోవద్దండి మీరు. ఓకేనా, సో ఇక్కడ చూస్తే 509 సర్టిఫికేట్ బైండ్స్ అండ్ ఐడెంటిటీ టు ఏ పబ్లిక్ కీ యూజింగ్ ఏ డిజిటల్ సిగ్నేచర్. ఓకే, డిజిటల్ సిగ్నేచర్. ఏ సర్టిఫికేట్ కంటైన్స్ అన్ ఐడెంటిటీ. అంటే ఆ సర్టిఫికేట్ కంటైన్స్ ఐడెంటిటీ ఏముంటుంది దాంట్లో? పోస్ట్ నేమ్ ఉంటుంది, ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇండివిజువల్ ఉంటుంది. అవే ఇప్పుడు మనం చేసాం. మనం గుర్తుంది కదా, మనం ఇచ్చినటువంటివి అవే ఇచ్చినాం. ఇక్కడ డీటెయిల్స్ అన్ని న్యూఢిల్లీ, హోస్ట్ నేమ్ అని, sunlife.local అని, ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమి వాడు పబ్లిక్ కీలో బైండ్ చేసి పెట్టుకుంటాడు. ఓకేనా, that is what is called x.509 is a public key thing either signed by certificate authority. చూడండి ఇక్కడ సర్టిఫికేట్ అథారిటీ అని ఉంది.
ఇది రియల్ టైంలో సర్టిఫికేట్ అథారిటీ అనేది ఉంటుంది. ఓకేనా? ఈజ్ అన్ ఎంటిటీ దట్ ఇష్యూస్ డిజిటల్ సర్టిఫికేట్స్. ఇక్కడ చూడండి, డిజిటల్ సర్టిఫికేట్ సర్టిఫైస్ ద ఓనర్షిప్ ఆఫ్ ఏ పబ్లిక్ కీ బై ద నేమ్డ్ సబ్జెక్ట్ ఆఫ్ ది సర్టిఫికేట్. ఓకే, ఆర్ ఈ సెల్ఫ్ సైన్డ్. ఇప్పుడు చేసేది మనం సెల్ఫ్ సైన్డ్. ఓకేనా? ఇప్పుడు మనం చేసేది సెల్ఫ్ సైన్ ఇక్కడ. ఓకే, కానీ మనం సిఎస్ఆర్ ఫైల్ వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు చేసేది సర్టిఫికేట్ అథారిటీ సైనింగ్ అనమాట. ఎయిదర్ సైన్డ్ బై ఏ సర్టిఫికేట్ అథారిటీ ఆర్ ఈ సెల్ఫ్ సైన్డ్. మనం చేసేది ఇప్పుడు సెల్ఫ్ సైన్డ్. ఓకే, ఇంటర్నల్ సర్టిఫికేట్స్ కోసం. When a certificate is signed by a trusted certificate authority or validated by other means, someone holding that certificate can use the public key it contains to establish secure communication with another party or validate documents digitally signed by the corresponding private key. అంటే ప్రైవేట్ కీ మన దగ్గర ఉంటుంది, పబ్లిక్ కీ మన దగ్గర ఉంటుంది. లైక్ బ్యాంక్ లాకర్ లాగా. ఓకేనా? బ్యాంక్ లాకర్లో ఏమవుతుంది, పబ్లిక్ కీ మన దగ్గర ఉంటుంది, ప్రైవేట్ కి ఎవరు లాకర్ మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం పోయి ప్రైవేట్ కి ఇన్సర్ట్ చేస్తేనే వాడు పబ్లిక్ కి కూడా ఇన్సర్ట్ చేస్తేనే లాకర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ వాడు తీసుకొని వెళ్ళిపోతాడు పబ్లిక్ కి, మన ఇష్టం వచ్చిన మనం లాక్ వేసుకొని వెళ్ళిపోతాం అంతే. అర్థమైంది కదా? లైక్ దట్ హియర్ ఆల్సో ప్రైవేట్ కీ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ సర్టిఫికేట్ దట్ ఆల్రెడీ క్రియేటెడ్ బై ఎస్. ఇప్పుడు .key.csr లో అవి ప్రైవేట్ కీస్, వాని దగ్గర ఇప్పుడు సైన్ చేసిస్తారు చూడండి, అది పబ్లిక్ కీ అనమాట. ఓకేనా? అండ్ ఆల్సో కాల్డ్ ఇంటర్నల్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్టర్నల్ సర్టిఫికేట్. ఓకే, రైట్. ఇంకా ఇంతకంటే డీప్గా ఇప్పుడే వద్దు, ఎందుకంటే మళ్ళీ పోదాం మనం. మళ్ళీ ఎందుకు పోదాం అంటే మళ్ళీ మనం ఆర్కిల్ వెబ్ లాజిక్లో చూడాల్సి వస్తుంది కాబట్టి. ఓకేనా? వెబ్ లాజిక్లో ఖచ్చితంగా చేస్తాం. ఇది చూడండి 1 year ఉంది. ఇదేమిది జస్ట్ వికీపీడియాలో ఒక పర్టికులర్ థింగ్ అనమాట. ఇది కూడా డిజిసాట్ వాడే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకేనా? రైట్. కమ్ హియర్, హౌ టు సెల్ఫ్ సైన్ అనేది చూసాను ఇప్పుడు. ఓపెన్ ఎస్ఎస్ఎల్ X509 మైనస్ రిక్వైర్డ్ అంటే, రిక్వైర్డ్ అంటే హౌ మెనీ డేస్ కోసం అనమాట. సో ఇక్కడ మనం మైనస్ డేస్ అని ఇస్తాం, ఇక్కడ ఇస్తాం మనం డేస్ అనేది. అంటే ఏమి, మనకి సర్టిఫికేట్ వ్యాలిడిటీ కావాలి కదా, ఎప్పటి నుంచి ఎక్కడి వరకు అని. అది వాళ్ళు ఇట్లా సైన్ చేసేటప్పుడు డేట్ ఇస్తారనమాట. ఎన్ని డేస్ కావాలని అంటే 90 డేసా, లేదంటే 180 డేసా, లేదంటే 365 డేసా అనేది ఇక్కడ ఇస్తారనమాట. ఇఫ్ ఐ గివ్ 365 డేస్ ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఏ 1 year. ఇఫ్ ఐ గివ్ 180 డేస్ ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఏ 6 months. నేను ఇప్పుడు 180 డేస్ ఇస్తాను, ఎందుకంటే 65 ఇస్తే 1 year అని మీరు చూసినారు కాబట్టి. లెట్ us see for 180 డేస్. ఓకే, మైనస్ ఇన్పుట్. ఇప్పుడు ఇన్పుట్ నేను ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ ఫైల్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ca.csr స్పేస్ మైనస్ సైన్ కీ. అంటే సైనింగ్ కీ ఏది, బై యూజింగ్ ca.key. ఈ కీతో నేను సైన్ చేస్తాను. ఓకే, మైనస్ అవుట్పుట్. సైన్ చేసిన తర్వాత అవుట్పుట్ ఏం కావాలి మనకంటే ca.crt. ఇది ఒరిజినల్ ఫైల్ అనమాట. ఇప్పుడు మనం చూసా అనేది ఇదే, అది సర్ట్ ఫైల్ అంటారు దీన్ని, ca.crt ఫైల్ అంటారు. ఓకేనా? సో ఇదే ఫైల్ని మనం కూడా ఇంపోర్ట్ చేసినట్టు లెక్క ఇప్పుడు. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ వాట్ కెన్ బి ప్రొవైడెడ్ బై సర్టిఫికేట్ అథారిటీ. ఒకవేళ సర్టిఫికేట్ అథారిటీ వాళ్ళు సైన్ చేస్తే మనకి ఇది ప్రొవైడ్ చేస్తారు, లేదా మనం సెల్ఫ్ సైన్ చేసుకుంటే కూడా మనం కూడా ఇదే జనరేట్ చేసుకుంటాం, ca.csr. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తానని చూడండి, ప్రెస్ ఎంటర్. సో చూడండి ఇక్కడ సిగ్నేచర్ ఓకే అని వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చింది చూడండి. సబ్జెక్ట్, స్టేటు, లొకేషను, ఆర్గనైజేషన్ యూనిట్, కామన్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, అండ్ దెన్ గెటింగ్ ప్రైవేట్ కీ. సో ఇప్పుడు మనకు ప్రైవేట్ కీ వచ్చింది అనమాట. సో సిఎస్ఆర్ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేట్ కీ. ఓకే, ఈ ca.csr అనేది ప్రైవేట్ కీ. ఒకవేళ ఇదే కానీ వాడు సర్టిఫికేట్ అథారిటీ వాడు ప్రొవైడ్ చేస్తే పబ్లిక్ కీ. ఇది అర్థమవుతుంది కదా, మనమే సైన్ చేసుకున్నాం కాబట్టి నౌ ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ కీ. ఇఫ్ ఇట్ వాస్ సైన్డ్ బై సిఏ అథారిటీ మీన్స్, మనం ప్రైవేట్ కీ చేసిన తర్వాత అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు పబ్లిక్ కీ అనేది మనం చేయం, మనం సైన్ చేయం. మనం .ca.csr ఫైల్ మాత్రం వాడికి ఇచ్చేస్తాం, ఎందుకంటే వాడు ఇట్లా సైన్ చేయాలి కదా, అంటే ఇన్పుట్ ఇవ్వాలి కదా. వాడు మాత్రం సైన్ చేస్తే కూడా లైక్ హీ నీడ్స్ టు గివ్ ఇన్పుట్ యాజ్ ca.csr అండ్ ca.key. వాడు కూడా సైన్ చేయాలంటే ఉండాల్సింది, వాడు కూడా సేమ్ కమాండే యూజ్ చేస్తాడు, బట్ వాడి దీంట్లో పోయి చేసుకుంటాడు. అర్థమవుతుందా? వాడు దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటాడు, వాడు దానికి సెక్యూరిటీ. అర్థమైంది, మనం కాదు. సో ఇక్కడ వాడికి ఈ 2 ఫైల్స్ కావాల్సిందే, ca.csr అండ్ ca.key. ఈ 2 ఫైల్స్ మనం వాడికి ప్రొవైడ్ చేస్తే వాడు ca.crt అనేది జనరేట్ చేసిస్తాడు. వాడు చేసిస్తే ఎక్స్టర్నల్ సర్టిఫికేట్, మనం చేసుకుంటే ఇంటర్నల్ సర్టిఫికేట్, అంతే తేడా, ఇంకేం లేదు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి 3 ఫైల్స్ వచ్చేసినాయి. ఓకేనా? సో ఈ 3 ఫైల్స్ని మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేయాలి. దేనికి, మన సర్టిఫికేట్స్ దీనికి ఇంపోర్ట్ చేయాలన్నమాట. సో దానికోసం ఒక పాత్ ఉంటుంది. ఈ పాత్లో మనకి ఇప్పుడు pw రూట్లో ఉన్నాయి ఈ ఫైల్స్, ca.crt, csr, కీ ఫైల్స్. వీటిల్ని స్టాండర్డ్ పాత్ ఉంటుంది మనకి ఆపరేటింగ్ సిస్టంలో. ఓకే, రైట్. అదేం పాత్ అంటే cd/etc/pki/tls/search. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి,
ఇక్కడ ఆల్రెడీ వాడు ca.crt లోకల్ హోస్ట్ డాట్ సిఆర్టీ అని ఇచ్చింటాడు ఒకటి. ఓకేనా, నేను ఇది ఆల్రెడీ చేశాను. నేను మన January 22 డెవాప్స్ వాళ్ళకి చెప్పినాను కాబట్టి January 22 చూడండి ఇక్కడ ఉంది. ఓకేనా, సో నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తా, rm స్పేస్ -rf ca.crt. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ca.crt ఫైల్ నేను మూవ్ చేయాలి. ఎక్కడ నుంచి? రూట్ నుంచి. ఓకే, సో pwd తీసుకుంటాను ఇక్కడ. సో cd/రూట్లోకి వెళ్తాను. ఇక్కడ నేను cp స్పేస్ -pr. ఓకే, -pr. నేను ఇప్పుడు స్టార్ డాట్ ఏం సెలెక్ట్ చేసుకుంటా? crt. నాకు అక్కడ ఫైల్ ఏముందో తెలియదు. రియల్ టైంలో మనకి నేను ఇక్కడ క్రియేట్ చేసిన ca.crtని నాకు తెలియదు ca.crt ఉందా, లేదంటే విశ్వ.crt ఉందా, లేదంటే sunlife.crt ఉందా. కాబట్టి నేను star.crt అని ఇచ్చేస్తాను. అంటే crt ఫైల్ నాకు ఇక్కడ కాపీ చేసామని అర్థమైంది కదా. సో నేను ఇప్పుడు ఈ పాత్ ఇచ్చేస్తా. ఓకే, ప్రెస్ ఎంటర్. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఈ పాత్కి వస్తాను. ఇక్కడ వచ్చి ఇక్కడ LL అని టైప్ చేస్తా, ca.crt వచ్చింది. ఓకేనా, అంటే star.crt అంటే crt ముందు ఏమున్నా కూడా నాకు crt ఫైల్ కావాలంటే అర్థమవుతుంది కదా. దిస్ ఈజ్ కాల్డ్ రియల్ టైమ్ వర్క్. మల్టిపుల్ ఫైల్స్ ఉన్నా కూడా కాపీ అయిపోతాయి. .crt మల్టిపుల్ ఫైల్స్ ఉన్నా కూడా కాపీ అయిపోతాయి. అందుకనే యూ షుడ్ క్రాస్ చెక్. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి నేను ఇచ్చినాను, కానీ రియల్ టైంలో మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి అక్కడ crt ఇంకేమైనా ఫైల్స్ ఉన్నాయా అని. కాబట్టి బ్లైండ్గా స్టార్ కమాండ్ యూజ్ చేయకూడదు. ఓకే, రైట్, దట్స్ వాట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దెన్ దిస్ ఈజ్ ఇఫ్ యూ డూ pwd etc pki tls certs. ఓకే, సో ఇక్కడ మనం సర్ట్ ఫైల్ మాత్రమే వేస్తాం. ఓకేనా,